మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మనందరి ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో నుండి నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 21 వరకు మనము గమనించినప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చునప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని జనులారా, ప్రత్యక్షపు గుడారములో అనేక ఆత్మీయ విషయములను గడిచిన దినములలో మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు. మరి ఈ సమయములో ఇత్తడి గంగాళమును గురించి ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో అభివృద్ధి పరచబడినట్లుగా మరి కావలసిన దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ సత్యమును అనుసరించి మనం నడుచుచూ ఉన్నప్పుడు సత్యము ప్రకారముగా బ్రతుకుచున్న వారి నిమిత్తము పరలోక ద్వారములనేవి తెరవబడుచూ ఉన్నాయి. కడవరి దినములలో అనేక అబద్ధ బోధలనేవి బయలుదేరుచున్నవి కనుక మరి ఏమాత్రము కూడా మనము మెలకువగా ఉండకపోతే మనము వాటిలో చిక్కుకునే వారముగా ఉంటున్నాం. దేవుని బిడలు ఎల్లప్పుడూ మెలకువ కలిగి మరి ప్రభు సన్నిధిలో అంతరంగపు జీవితాలలో మరి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనలో జరుగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఒక దినమందు మధ్యాకాశములో మన ప్రభువుని కలుసుకునే వారముగా ఉండబోచు ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, మరి ఈ ప్రత్యక్షపు గుడారములో ప్రాకారములో ఉంచబడిన బలిపీఠమును గురించి గడిచిన దినములలో కొన్ని ఆత్మీయ విషయములను మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు. బలిపీఠము అనున్నది సంపూర్ణముగా సమర్పణ కలిగిన జీవితమునకు సూచన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక బలిగా ఆయన సమర్పించినప్పుడు మరి పాపములో బ్రతుకుచున్న వారందరికీ ఒక మారు మనసు అనేది కలుగు చేయబడి ఉన్నది. యోహాను కూడా యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన విధానమును మనము చూస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పుచూ ఉన్నాడు. మరి కల్వారి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించినందు మూలముగా ఈరోజు ఈ స్థితిలో మనము ఉండగలుగుచూ ఉన్నాం. మనకు రావలసిన మరణ శిక్ష అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మీద మోపబడిన ఆ భారములు ఆయన మోసి మనకు ఒక నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానమును ఆయన కలుగు చేశాడు. అందును బట్టి మనమందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ప్రియ దేవుని బిడలారా, ఇది బలిపీఠమును గురించినటువంటి ఆత్మీయ విషయములను గడిచిన దినములలో మనము కొంతవరకు నేర్చుకోగలిగాం. మరి బలిపీఠమునకును అలాగే గుడారమునకును నడుమ ఒక ఇత్తడి గంగాళము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇత్తడి గంగాళము ఎలా తయారు చేయబడి ఉన్నది అని మనము గమనించినప్పుడు, నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకరాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని
ఇత్తడి పీటను చేసెను అని చెప్పుచూ ఉన్నాడు. మోషేకు దేవుడు కొండ మీద చూపిన మాదిరిని బట్టి ఈ వస్తువులను లేకుంటే ఈ ఉపకరణములన్నిటిని కూడా చేయగలిగాడు. మరి దేవుడు ఏదైతే చూపించాడో దాని ప్రకారముగానే ఈ కార్యములన్నీ కూడా, ఈ పనులన్నిటిని కూడా మోషే ద్వారా చేయింపబడిను. కనుక నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ సేవకురాండ్రుల యొక్క దర్పణములు లేకుంటే వారి యొక్క అద్దములను సమస్తమును తీసుకుని ఇత్తడి గంగాళమును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము గనుక మరి దేవుని బిడల యొక్క జీవితాలలో మరి సంపూర్ణముగా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన జీవిత బ్రతుకులన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించబడుతున్నామో అప్పుడు మనము సమస్తమును అనగా ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువులోనికి మనము రాగలుగుతూ ఉన్నాం. మరి ప్రభువులోనికి వచ్చిన తర్వాత మరలా వెనుతిరిగి చూసే వారముగా ఉండకుండా ప్రభువులో మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇత్తడి దర్పణములు లేకుంటే ఆ కాలములో ఆ యొక్క ఇత్తడిని గురించి మనము గమనించినట్లయితే మరి దానిని బాగుగా పదును పట్టిన ఒక స్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మన యొక్క ముఖములు అనేవి ఇప్పుడు అద్దములో మనం ఎలాగో చూస్తూ ఉన్నామో ఆ విధంగానే ఆ కాలములో ఆ ఇత్తడిని అంతగా వారు దానిని ఉపయోగించే కార్యములు మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆ ప్రియ దేవుని బిడలారా, మరి ఐగుప్తీయులు ఏ విధముగా తమకు కలిగిన వాటిని అంద సౌందర్యములు కానివ్వండి, వారు ప్రతి విషయములో కూడా తాము ఒక ఉన్నతమైనటువంటి క్రియలు వారి జీవితాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అలాగే ఐగుప్తీయులు ఏ విధముగా మరి తమ్మును తాము అలంకరించుకునేవారుగా ఉంటున్నారో మరి ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఆ విధంగానే వారిని చూసి అలాగే కొనసాగించాలని చెప్పి అనుకుంటున్న వేళలో మరి దేవుడు మోషే ద్వారా వారికి తెలియచేయబడిన మాటలు మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుకనే అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను అని చెప్పబడుతూ ఉన్నది. కనుక మరి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మనం గమనించినప్పుడు మనము నీటి బాప్తిస్మము యొద్దకు మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు సమస్తమును మనం విడిచిపెట్టి ఇక జీవించుచున్నది నేను కాదు, నాలో జీవించుచున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అనే తలంపుతో మనము నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించబడుతూ ఉన్నాం. నీటి బాప్తిస్మమును గురించి అనేక ఆత్మీయ విషయములను మనము దైవ సేవకుల ద్వారాగా వింటూ ఉన్నాము. అయినప్పటికీ నేను మరలా మీకు జ్ఞాపకం చేసే విషయములు ఏమిటంటే, మనము ఎప్పుడైతే నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించబడుతున్నామో, నీటి బాప్తిస్మమును మనము తీసుకుంటూ ఉన్నామో, ఆనాటి మొదలుకొని మనము మరణ పర్యంతం వరకు కూడా దేవుని యొక్క చిత్తము అనేది మనము చేయాలి. ఎందుకంటే ఒకానొక సమయములలో మనము పాపులముగాను బ్రతుకుతూ వచ్చాం. పాప క్రియలు మనలో ఉన్నాయి. పాపపు యొక్క మార్గములలో చీకటిలో చిక్కుకున్నటువంటి మనలను దేవుడు విడిపించి ఒక నవీన స్వభావములను, నూతన కార్యములను, నూతన క్రియలు మన జీవితాలలో జరిగించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుకనే మరి ఆ కాలంలో ఉన్న కొంతమంది ప్రజలు మరి దేవుని చిత్తమును నిరాకరించినటువంటి వారుగాను. కనుకనే బాప్తిసమిచ్చి యోహాను చెప్పుచున్న మాటలు ఏమిటంటే, సర్ప సంతానమా అని చెప్పుచూ ఉన్నాడు. రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు తెలియజేసిన కార్యములు లేకుంటే అవి ఏంటి అని చెప్పి యోహాను, బాప్తిసమిచ్చి యోహాను అక్కడ వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఆ ప్రియ దేవుని బిడలారా, రాబోవుచున్న ఉగ్రత నుండి మనము తప్పించుకోవడానికే నీటి బాప్తిస్మములకు మనము నడిపించబడుతూ ఉన్నాము.
కనుకనే ముందటి మన జీవిత విధానములన్నిటిని కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. చూడండి, పాప జీవితాలలో కొనసాగుతున్నటువంటి వారందరిని గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పుచూ ఉన్నాడు. ఒకప్పుడు మనము అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారముగా ఉన్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారముగా ఈ నీటి బాప్తిస్మములో మనము మనకు అవి తెలియచేయబడుతూ ఉన్నది. కనుకనే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మనం నడుచుకుంటూ ఉన్నాం. మనము నీటి బాప్తిస్మము తీసుకొనక మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ ప్రపంచములో ఉన్న వాటి వాటి ఆ వాటి నిమిత్తము మన జీవితాలలో వాటికి మనము దాసులముగాను బానిసలముగాను ఒకప్పుడు మనం బ్రతుకుతూ వచ్చాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనలను తన కృపచేత రక్షించాడు, తన కృపచేత మనలను విమోచించాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఇత్తడి గంగాళమునకు మరి కొలతలు లేవు గనుక కొలతలు లేనటువంటి దేవుని యొక్క కృప మనము పొందుకోగలుగుతూ ఉన్నాము. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 2వ వచనములో మనం గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పబడుతూ ఉన్నది. మరి దేవుని చిత్తమేదో అది మనం పరీక్షించి తెలుసుకునే వారముగా ఉండాలి. దేవుని చిత్తమునకు మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అందుకనే వారు దేవుని యొక్క చిత్తమును నిరాకరించిరి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని యొక్క చిత్తమును నిరాకరించే వారిగా ఉంటున్నారో మరి వారి యొక్క జీవితములో దేవుని ఆశీర్వాదములనేవి పొందుకోలేరు. కనుకనే ఈ నీటి బాప్తిస్మము ద్వారా మనము ఎప్పుడైతే పాప క్షమాపణ మనం పొందుకొని ఈ బాప్తిస్మమునకు మనలను అప్పగించుకుంటూ ఉన్నామో, మన పాత జీవితములను విడిచిపెట్టి నూతన జీవితం అనేది మనం ప్రారంభిస్తూ ఉన్నాం. కనుకనే బాప్తిస్మము అనే సత్యములను మనము అధికముగా మనము వాటిని తెలుసుకొని, ఎందుకు మనము బాప్తిస్మము తీసుకోవాలి, దేని కొరకు మనం బాప్తిస్మము తీసుకోవాలి, మరి బాప్తిస్మము తీసుకుంటే మనకేంటి ప్రయోజనము, బాప్తిస్మం వలన వచ్చే ఆశీర్వాదములు ఏమిటి అని మనము బైబిల్ గ్రంథములో నుండి అనేక విషయములను గమనించగలం. కనుక పాప జీవితమును మనం విడిచిపెట్టినప్పుడు మనము నూతన సృష్టిగా మనం మార్చబడుతూ ఉన్నాం. మరి దావీదు భక్తుడు కూడా 51వ కీర్తన 5వ వచనములో ఒక మాట చెప్పుచూ ఉన్నాడు. 51వ కీర్తన 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని చెప్పుచూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఒక మనుషుని పాపము వలన మన జీవితంలోనికి ఆ పాపం అనేది ప్రవేశించి ఉన్నది. మరి ఆ పాపము నుండి మనం విడుదల పొందడానికి, మరి నూతన సృష్టిగా మనము మార్చబడడానికి ఈ నీటి బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనమా, ఇత్తడి గంగాళము అనున్నది నీటి బాప్తిస్మమునకు సూచన గనుక మరి దీనిని గురించి ఇంకా లోతైన కొన్ని ఆత్మీయ విషయములను మరి రాబోయే వారములో మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రత్యక్షపు గుడారములో
నాదా ఇత్తడి గంగాళమును గురించి కొన్ని ఆత్మీయ విషయములను మీరు మాతో కూడా పంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాప జీవితమును విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడుటకు మరి ఏ విధముగా ఈ ఇత్తడి గంగాళమును గురించి మీరు మాకు బోధించారు. మరి మా ఆధ్యాత్మిక జీవితాలలో కూడా మేము నీటి బాప్తిస్మమునకు లోబడుచు ఉన్నప్పుడు మీ చిత్తమును మేము నెరవేర్చే వారముగా ఉంటున్నాం. అలనాడు ప్రభు అనేకులు నాదా మీ చిత్తాన్ని నిరాకరించిన వారముగాను, మీ దేవుని చిత్తమును నిరాకరించినటువంటి ప్రజల యొక్క జీవితాలలో మరి వారు ఏ విధముగా ఆశీర్వాదములను పోగొట్టుకుని ఉన్నారో, మరి అలా కాకుండా మమ్మలను ప్రభువా నాదా నూతన సృష్టిగా మమ్మలను మార్చి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడని మీరు బోధించారు. మరి ఆ విధముగానే ప్రభువా మేము నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించబడుటకు కృప చూపండి. ఎవరైతే ఈ వర్తమానములను వింటున్నారో, ఇంకా నీటి బాప్తిస్మమునకు ఎవరైతే ప్రభువా నడిపించబడలేకపోతూ ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా ప్రభువా నీటి బాప్తిస్మమును పొందుకోవడానికి కృప చూపండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్.